హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈ వారం కుకు విత్ జాతిరత్నాలు సండే సిజ్లర్స్ మాత్రం అదరగొట్టబోతున్నారని అర్థమైపోతుంది. అసలే ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న డేమాన్ అండ్ రీతు వీళ్ళిద్దరి కాంబో కోసం చాలామంది చాలా రోజులుగా ఎదురు చూస్తున్నారు. బట్ ఏదో ఒక విధంగా చిన్నగా మిస్ అయిపోతూ వస్తుంది వీళ్ళ కాంబో. బట్ ఈసారి మాత్రం రోబో అలాగే డేమాన్ ఇద్దరు కలిసి వంట చేస్తే ఇక అదరహో అన్నట్టుగా ఉంటూనే ఉంటుంది కదా. ఇక మనసు పెట్టి ఆల్రెడీ ప్రతిసారి మన డేమాన్ మనసు పెట్టి చిరునవ్వుతో వడ్డిస్తూ ఉంటే సూపర్గా అనిపిస్తుంది జడ్జెస్కి. ఇక పక్కన మంచి ఫ్రెండ్ దొరికితే ఇక ఎప్పుడెప్పుడని ఈ కాంబోని ఎదురు చూస్తూ ఉన్న వాళ్ళు ఎంత సంతోషపడతారో ఇక డేమాన్ కూడా అంతే హ్యాపీగా ఫీల్ అవుతాడు కదా. పక్కనే రీతుని పెట్టుకొని ఇంత చక్కటి వంట చేసేస్తే ఇక జడ్జెస్ కూడా అంతే చక్కగా మెచ్చుకుంటూ అయితే వీళ్ళిద్దరికి మంచి మంచి కాంప్లిమెంట్స్ అయితే ఇచ్చేస్తారనమాట. ఇక ఫస్ట్ టాస్క్ వచ్చేసరికి ఇక వీళ్ళందరికీ అక్కడ ఎప్పుడైతే వీళ్ళు స్టాప్ అని చెప్తారో కుక్స్ అంతా కూడా స్టాప్ అయిపోవాలి. ఇక జాతిరత్నాలు అయితే ఇక ఎంత అల్లరి చేస్తారో మనకు తెలుసు కాబట్టి ఇక మన ప్రదీప్ అంటాడు ఇక ఎవరి పాటికి వాళ్ళు ఆగిపోయారు, కాకపోతే మన పల్లవి గారికి అయితే భలే చల్లగా ఉంటుంది అని అంటూ ఉంటారు కదా. ఇక ఆమె అయితే ఫ్రిడ్జ్ తీసుకున్నప్పుడు ఫ్రిడ్జ్ ఓపెన్ చేసినప్పుడు స్టాప్ అని అన్నారు కాబట్టి ఆ యొక్క ఫ్రిడ్జ్లోని చల్లదనం అంతా తన ఫేస్కి తగులుతూ ఉంటుంది. ఇక ఈసారి పల్లవి గారికి మన ఇమ్మాన్యుయల్ అయితే వచ్చాడు ఇక జాతిరత్నంగా. ఇక చూసుకోండి పల్లవి గారిని ఒక ఆట ఆడుకుంటాడు. ఇక ఆవిడనైతే వాట్ యు వాంట్ బేబీ అని చెప్పి తను వేసుకున్న జడలతో తననైతే అలాగా తన ఫేస్ మీద అలా అంటూ ఉంటాడు. ఐ వాంట్ షుగర్ అనగానే ఏ షుగర్ అని చెప్పి తడుతూ ఉంటాడు. ఇక మన ఈసారి రాకేష్కి వచ్చేసి హరి అయితే వచ్చాడు. హరి కూడా అస్సలు నాన్ స్టాప్ కామెడీ చేస్తూనే ఉంటాడు. మా కుక్ చూడండి మీరు స్టాప్ అనగానే అసలు ఊపిరి తీసుకోవడం కూడా మా చెఫ్ అయితే అదే మా కుక్ అయితే ఆపేసడం చెప్పగానే ఎవరైనా ఊపిరి తీసుకోవడం ఆపేస్తే ఇంకా బ్రతికుంటారా చూడండి ఎంత కామెడీ చేసేస్తున్నారంటే అంత కామెడీ చేస్తున్నారనమాట. ఇక మొత్తానికి డేమాన్ అయితే అలా చూస్తూ ఉండిపోయింది. మన రోబో అంటే కుక్ కదా కామ్గా ఉండిపోతే ఇక తన ఫేస్లో ఫేస్ పెట్టి మరీ తనని ఇబ్బంది పెట్టేదానికి ట్రై చేస్తూ ఉంది మన జాతిరత్నం. ఇక అమ్మ కాస్త బౌల్ తీసుకొచ్చి కాస్త పని చేయమ్మా అంటుంటే ఏంటి నువ్వు నాకు ఊరికే విసుగు పుట్టిస్తున్నావు, ఫస్ట్ నాకు మంచిగా నన్ను ఏదైనా పొగుడు అనగానే నువ్వు మళ్ళీ మంచిదాన్ని రీతు అంటే అది నాకు తెలుసులే ఇంకేమైనా మంచి మాటలు చెప్పు అని చెప్పి అంటే టార్చర్ చూపిస్తున్నారు ఈ జాతిరత్నాలు మన కుక్స్కి మాత్రం. ఇక నెక్స్ట్ వచ్చేసరికి హరి వచ్చి తన దగ్గర కుక్ దగ్గర మాత్రం ఉండకుండా మిగిలిన అందరు కుక్స్ దగ్గరికి వెళ్ళి అందరినీ కూడా అటు ఇటు ఆడిస్తూనే ఉంటాడు. ఇక శ్రీకాంత్ గారి దగ్గరికి వెళ్ళి ఏంటి మీకు ఏమైనా హెల్ప్ కావాలా, మా కుక్ని కూడా వదిలేసి మీ దగ్గరకు వచ్చానంటే బాబు అదే నాకు కావాల్సిన పెద్ద హెల్ప్, నువ్వు మీ బోడియం దగ్గరికి నువ్వు వెళ్ళిపో, మీ కుక్ దగ్గరికి నా దగ్గరికి మాత్రం రావద్దు, అదే నువ్వు చేసే పెద్ద హెల్ప్ అని చెప్పి అసలు మొహం మీదే చెప్పేస్తాడనమాట. ఇక నెక్స్ట్ పల్లవి గారు వచ్చేసి ఇమ్మాన్యుయల్ నాకు పాలు కావాలనగానే ఇక పాట అందుకుంటాడు. ఇక పాలు కావాలా పళ్ళు కావాలా పడుచి పిల్లలాంటి పిల్ల కావాలా అని చెప్పేసి ఇక హరి అలాగే ఇమ్మాన్యుయల్ ఇద్దరు పాడుకుంటూ దాని దగ్గరకు వచ్చేసరికి ఒక పెద్ద నైఫ్ తీసుకొని ఇట్లా చూపిస్తుంది. అమ్మో ఈ నైఫ్ని చూస్తుంటేనే నాకు చాలా భయం వేస్తుంటుంది అని చెప్పేసి హరి అక్కడి నుంచి ఎస్కేప్ అయితే అయిపోతాడనమాట. ఇలాగ వీళ్ళు ఏదో ఒకటి చేయకపోతే కుక్స్ మన జాతిరత్నాలు అస్సలు కామ్గా ఉంటారు కదా, అందరినీ గెలుకుతూనే ఉంటారు కాబట్టి. ఇక మొత్తానికి ప్లేటింగ్ అయితే చేసేసారు ప్రతి ఒక్కరు. నిజంగానే డేమాన్కి అయితే అసలు దిష్టి తగులుతుందేమో కానీ అంత చక్కగా చేయడం కానీ తన చిరునవ్వుతో వాళ్ళకి వడ్డించడం మాత్రం అసలు జడ్జెస్ అయితే సూపర్ ఇంప్రెస్ అయితే అయిపోతున్నారు. ఇక శ్రీదేవి గారు చెప్పినట్టు నాకు ఇంకొక స్వీట్ తినాలని ఉంది, ఇంకొకటి తీసుకురా అనేటట్టుగా అక్కడ ప్లేట్ అంతా ఖాళీ చేసేసారనమాట. అంత చక్కగా చేసేసరికి మన అరుణ గారు డేమాన్ రీతు మీరిద్దరు సూపర్గా చేశారని చెప్పగానే పెద్దగా అరుస్తుంది కదా, తన స్మైల్ మనకు అందరికీ తెలుసు, తన అరుపులు కూడా తెలుసు కదా. ఆ అరుపుతో డేమాన్కి అయితే ఒకసారిగా గుండె పట్టుకొని ఓరు బాబోయ్ ఏంట్రా ఈ శబ్దం అన్నట్టుగా చూస్తూ ఉండిపోయాడు అనమాట. ఇక అందరూ కూడా భయపడిపోయారు, ఏంటి ఇంత పెద్దగా అరిచింది ఈ అమ్మాయి అని. అంటే ఆనందం, డేమాన్ గెలిస్తే ఒక ఆనందం ఉంటుంది కదా రీతుకి, సో ఆ ఆనందాన్ని అలా చూపించింది. నిజంగానే మంచి అప్రిషియేషన్ అయితే పొందుకుంటూ ఉన్నాడు. చూద్దాం తర్వాత ఏం జరగబోతుందనేది. నిజంగానే తను మాత్రం చాలా కష్టపడే తత్వం ఉన్న అబ్బాయి కాబట్టి సో నిజంగానే తనకి ఇక్కడ మాత్రం గెలిస్తే మాత్రం సూపర్గా అనిపిస్తుంది.
ఇక నెక్స్ట్ వచ్చేసరికి మన పల్లవి గారు ఈసారి ఫస్ట్ టైం మంచి కాంప్లిమెంట్స్ అయితే తనకొచ్చాయి. అంటే తను కూడా ఏదో ట్రై చేసినట్టుంది. సో, ఆ ట్రై చేసింది కాస్త బాగానే వచ్చినట్టుంది. అందుకే అలీ గారు సూపర్ ట్రై అయితే చేసావు. నిజంగానే చాలా బాగుందని మెచ్చుకోవడం అయితే జరిగింది. ఎందుకంటే ప్రీవియస్ వీక్స్‌లో తను చేసిన డిషెస్‌కి అంత గుర్తింపు అయితే రాకుండా లీస్ట్‌లో అయితే ఉండిపోయింది కదా! మరి ఈసారి మరి ఆ కాంప్లిమెంట్స్‌కి తగ్గ మార్కులు వచ్చాయా? లేదంటే మళ్ళీ ఏమన్నా బాటమ్‌లోకి వెళ్ళిందా అనేది చూడాల్సి ఉంది. బట్ ఈసారైతే శ్రీకాంత్ గారు ఎలిమినేట్ అవుతారని మరి గెస్సింగ్ అయితే ఉంది. మరి ఎలా, ఎందుకు ఇలా జరిగిందనేది చూడాల్సి ఉంది. వాటెవర్ మార్క్స్‌లో ఏదో డిఫరెన్స్ ఏదైనా వచ్చింటుందా ఏందనేది చూడాల్సి ఉంది. ఇక ప్రతి ఒక్కరు కూడా మాత్రం ఆ ప్లేటింగ్ కానీ అవన్నీ చూసినప్పుడు ప్రెజెంటేషన్ మాత్రం సూపర్‌గా అనిపించింది ప్రతి ఒక్కరిది. మరి ఏం జరగబోతుందో నెక్స్ట్ అనేది చూడాల్సి ఉంది. సో, ఇక కళ్యాణ్ అలాగే మన శ్రీకాంత్ గారు లాస్ట్ ఫైనల్ ఫేస్ ఆఫ్‌కి వస్తారేమో అని నాకైతే అనిపిస్తుంది. ఇక దాంట్లో మన శ్రీకాంత్ గారు ఫస్ట్ ఎలిమినేషన్ అయితే జరిగిపోతుంది. ఇక మీ దృష్టిలో ఎవరు ఎలిమినేట్ అయ్యుంటే బాగుండని మీకు అనిపిస్తుందో ఫస్ట్ కమెంట్ అయితే చేసేసేయండి. అలాగే ఈ కుక్స్ అందరిలో మీకు ఇష్టమైన కుక్ ఎవరో కూడా కామెంట్ అయితే చేసేసేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.